ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. లోక సృష్టికర్త నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయాన ప్రత్యేకముగా ఈ వాగ్దానమును బట్టి మేమందరం దర్శింపబడగలిగే కృప దయచేయమని, మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ దినం ప్రత్యేకింపబడిన దినం, అనగా ఆయన శరీరమును ఆయన రక్తమును స్వీకరించే దినం. ఈ విశ్రాంతి దినమందు దేవుని సన్నిధిలో అడుగుపెట్టి ఈ రెండింటిని స్వీకరించబోయే ముందు నీ హృదయమును భద్రముగా నీవు కాపాడుకోవాలి. నీ హృదయం భద్రముగా ఉన్నదా, అనగా సరైనదిగా ఉన్నదా, దేవుని వాక్యము చేత నింపబడి ఉన్నదా, దేవుని మాటల చేత నింపబడి ఉన్నదా, దేవుని వాక్యానుసారము చేత అది శుద్ధి చేయబడి ఉన్నదా అని ఒక్కమారు నువ్వు సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అంటాడు కదా, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. అన్నిటికంటే ముఖ్యముగా బహుగా అతి తొందరగా కుమిలిపోయేది లేక చెడిపోయేది, రకరకాలైనటువంటి ఆలోచన తలంపులతో కంపు కొట్టేది ఏదైనా ఉంది అంటే అది హృదయం ఒకటే. ఇర్మియా గ్రంథకర్త అంటాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడను లేడు. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఒకడే, నీవు నేను ఆరాధించుచున్న క్రీస్తు ప్రభులువా. ఒకసారి ఆలోచించు. ప్రతి నెల తీసుకునేది కదా, ప్రతి నెల ఈ ద్రాక్షరసం త్రాగేదే కదా, రొట్టె తినేదే కదా అనేక ఆలోచనతో నువ్వు వెళ్ళి వాటిని స్వీకరిస్తున్నావేమో. లేదు, ఇక్కడ అంటాడు కదా, అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును కాపాడుకొనుము. హృదయమును కాపాడుకున్నవాడు మాత్రమే, సరి చేసుకున్నవాడు మాత్రమే, దిద్దుకునేవాడు మాత్రమే, లోక సంబంధమైన ప్రతి తుచ్చమైనవి విడిచిపెట్టిన వాడు మాత్రమే వాటిని స్వీకరించేటకు అర్హుడు, వాటిని స్వీకరించేటకు అర్హురాలు. మరి ఈ రోజున నీ జీవితం అలాగును ఉందా, నీ బ్రతుకు అలాగును ఉందా? ఒకసారి ఆలోచించు. ఇంకా లోక సంబంధమైన పాపములో ఉన్నావేమో, ఇంకా వ్యభిచారపు లోకంలో ఉన్నావేమో, ఇంకా వ్యభిచారపు తలంపులతో ఉన్నావేమో, ఇంకా త్రాగుడు మత్తనే తలంపులతో నీవు ఉన్నావేమో, ఇంకా ఈ లోక సంబంధమైన జూదం లేక దొంగతనం అనే ఈ యొక్క లోక సంబంధమైన మత్తులు ఇంకా నీవు ఉన్నావేమో. అందుకంటాడు, నీ హృదయం భద్రముగా కాపాడుకొనుము. ఎందుకంటే త్వరగా అది పాడైపోయేది, చెడిపోయేది. వెంటనే ఒక ఆలోచన ద్వారా, చూస్తున్న చూపు ద్వారా, నీవు ఆలోచిస్తున్న ఆలోచన ద్వారా త్వరగా పాడైపోయేది ఏదైనా ఉందంటే అది హృదయం ఒకటే. ఆ హృదయాన్ని నువ్వు దేవుని చేతిలో పెట్టు, దేవునికి అప్పగించు, దేవునిపై ఆధారపడు, దేవునిపై ఆనుకో. నీ హృదయమును సరిచేయువాడాయన, నీ హృదయమును బాగు చేయవాడాయన, నీ హృదయమును ఆయన రక్తము చేత కడిగి వేసేవాడాయన, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి తుచ్చమైన ఆలోచనలన్నిటి నుండి కూడా విడుదల కలిగజేసేవాడు ఆయనే. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా హృదయంలో నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉందేమో వాటన్నిటిని పరీక్షించు అంటూ ఉన్నాడు. నిజమే కదా. మరి ఈ రోజున ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ హృదయంలో దేవుని దృష్టికి ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయేమో, నీ హృదయంలో దేవుని దృష్టికి వ్యతిరేకపరమైనవి ఏమైనా ఉన్నాయేమో, వాటన్నిటిని విడిచిపెట్టు. పరిశుద్ధాత్మ నిన్ను దర్శిస్తాడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధునిగా దేవుని యొక్క సన్నిధిలో లేక పరలోకపు రాజ్యంలో అడుగుపెట్టుటకు సిద్ధపాటు నీకు కలుగు చేస్తాడు. ఆ సిద్ధపాటు కలిగి ఉన్న నీవు ఆ ఆనందకరమైన రాజ్యంలో అడుగు పెడతావు. ఆనందకరమైన రాజ్యంలో అడుగుపెట్టినటువంటి నీవు ఆ స్థలంలో ఉన్నటువంటి మహిమానందాన్ని నిత్యము కూడా నీవు అనుభవిస్తావు. మరి ప్రియబిడ్డ, ఈ రోజున నీ మనసు ఏ రీతిగా ఉంది, నీ తలంపు ఏ రీతిగా ఉంది, నీ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆలోచించి ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకో. ఆలోచన లేకుండా అవిధేయత కలిగి వాటిని నువ్వు ముట్టుకొనవద్దు, వాటిని నువ్వు పాటించవద్దు. ఎందుకంటే నువ్వు ఆరాధించుచున్న దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన పరిశుద్ధుడు, నీకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని నువ్వు కాపాడుకో. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా. ఇదేని మందు ప్రత్యేకముగా ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డను దర్శించండి. యోచించి, వివేచించి, గ్రహించి వాటన్నిటిని స్వీకరించగలిగే ఘనతను ప్రతి బిడ్డకును దయచేయండి. తోడై ఉండండి, బలపరచు, ఆదరించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.